ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా శుభములు తెలియజేస్తుంటున్నాను. ఈ దినం యొక్క వాక్య పాఠ్యభాగం మనం చదువుకుందాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం ఈ రీతిగా రాయబడినది. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడొక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలు గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలు ఆయన అడగగా, యేసు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులు సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనని అనునయే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువు ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు కోరిన యెడల, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తి అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పెను. అయితే ఆ యవనుడు మిగిలి ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. దేవుని సహాయమే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికలుగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సాయంకాల సమయాన్ని ప్రభా మీ పాదముల చెంత చేరి, దేవా నాయన, మీ యొక్క మాటలు వినటానికి, మీ మాటలు ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు, వందనములు చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క వాక్యాన్ని వీక్షిస్తున్న వారందరి బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ వాక్యము మా హృదయంలో ఫలింపచేసి వాక్యం చేత సరిచేయబడిన వారమై ప్రభా, మీ యొక్క ఇష్టలుగా మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో మిక్కిలితో అడిగి వేడుకుంటున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ యొక్క యవనస్తుని గురించి 3 సువార్తల్లో కూడా రాయబడి ఉన్నది. మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలో కూడా ఈ యొక్క యవనస్తుడి గురించి రాయబడి ఉన్నది. మత్తయి సువార్తలోనేమో ఆయన ఒక యవనస్తుడిగా రాయబడి ఉన్నది. మార్కు సువార్తలోనేమో ఆయన ఒక ధనవంతుడిగా రాయబడి ఉన్నది. లూకా సువార్తలో ఆయన ఒక అధికారినిగా రాయబడి ఉన్నది. వాస్తవానికి 3 సువార్తల్లోనూ 3 విధాలుగా రాయబడినప్పటికీ ఈ యొక్క యవనస్తుడు ఒక్కడిగానే కనపడుతుంటున్నాడు. వాస్తవానికి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ఒక యవనస్తుడిగా మనకు కనపడుతుంటున్నాడు. 22వ వచనం చూసినట్లయితే, అయితే ఆ యవనుడు మిగిలి ఆస్తి గలవాడు గనక ఎలా ఉన్నాడంటే అండి, యవనస్తుడిగా కనపడుతుంటున్నాడు. అంటే ఆయుష్ను కలిగిన యవనస్తుడిగా కనపడుతున్నాడు. రెండో ఒక ఆధిక్యత ఆ యవనస్తుడికి ఉన్నది ఏంటంటే, ఆయన ధనవంతుడిగా కనపడుతున్నాడు. అదే వచనంలో మనం చూసుకున్నట్లయితే మిగిలి ఆస్తి గలవాడు అంటండి, మిగిలిన ఆస్తి గలవాడుగా కనపడుతుంటున్నాడు. అంటే ధనవంతుడు, యవనస్తుడు మాత్రమే కాకుండా అతను ఒక ధనవంతుడిగా కూడా మనకి కనపడుతూ ఉంటున్నాడు. మూడో ఒక ఆధిక్యత ఏంటంటే, మన లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, ఒక అధికారి ఆయన చూచి ఎలా ఉన్నాడంటే అండి, అధికారిగా మనకు కనపడుతుంటున్నాడు. మొదటి ఒక యవనస్తుడిగాను, రెండోది ఒక ధనవంతుడిగాను, మూడోది ఒక అధికారినిగా మనకి కనపడుతుంటున్నాడు. ఆయనకున్న ఇంకొక ఆధిక్యత కూడా మనం చదువుకుందాం. అది ఒక సువార్త 18వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, అందుకు అతడు, బాల్యము నుండే వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను. బాల్యము నుండి కూడా దేవుని ఆజ్ఞలు పాటించేవాడుగా కనపడుతుంటున్నాడు. బాల్యము నుండే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎరిగిన వాడుగా కనపడుతున్నాడు. బాల్యం నుండే దేవుని వాక్యాన్ని పఠించేవాడుగా మనకు కనపడుతుంటున్నాడు. అంత మాత్రమే కాకుండా మరొక ఆధిక్యత ఆయన యొక్క యవనస్తుడికి ఉన్నది ఏంటంటే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా అని పిలుస్తున్నాడు. నిత్య జీవము పొందాలని ఆసక్తి కలిగిన వాడుగా కనపడుతున్నాడు. అపేక్ష కలిగిన వాడుగా కనపడుతున్నాడు. బోధకుడా అని ప్రస్తావిస్తున్నాడు దేవుణ్ణి. అలాగైతే మరొక ఆధిక్యత ఏంటంటే, మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆయన బయలుదేరి మార్గమును పోచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్భక్తుడా, నిత్య జీవమును వారసుడకుడు నేనేమి చేయదునని ఆయన అడిగాను. ఎలా వచ్చాడంటే అండి, పరిగెత్తుకుంటూ వచ్చాడంట. దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడుగాను, దేవుని పట్ల ఎంతో తృష్ణ కలిగిన వాడుగా కనపడుతున్నాడు. ఇంకా అంత మాత్రమే కాకుండా మోకాళ్ళు ఉన్నాడంటే అండి, దేవుని దగ్గర మోకరించాడు, దేవుని దగ్గర వినయముగా అడుగుతున్నాడు. నేను నిత్య జీవమును పొందుకోవాలంటే ఏ మంచి కార్యములు చేయాలి, నిత్య జీవమును పొందుకోవాలంటే నేను ఎలా జీవించాలి ఈ లోకంలో అని ఎంతో ఆసక్తితో ఉన్నాడు. ఇన్ని గొప్ప ఆసక్తి కలిగిన ఆ యవనస్తుడు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఈ యొక్క ప్రశ్న పెడుతూ వచ్చాడో, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు జవాబిస్తుంటున్నారు. ఏమనంటే, మత్తయి సువార్త 19:18 చూసినట్లయితే యేసు ప్రభు గారు ఏమని చెప్తున్నారంటే, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగు వాడిని దేన్ని కూడా ఆశింపవద్దు,
నిన్ను వలె నీ తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపాలని చెప్పినప్పుడు ఇవన్నీ కూడా నేను బాల్యము నుండి అనుసరిస్తున్నాను, ఇవన్నీ కూడా నా బాల్యము నుండి నేను చేస్తూ వస్తున్నాను, కానీ నేను ఇంకను పరిపూర్ణుడు ఒకటకు నేను ఏం చేయాలని అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కని జవాబు ఇస్తున్నాడండి. ఏంటి తెలుసా? నీ ఆస్తిని అమ్మి, నువ్వు మిగిలి ఆస్తి కలవాడు కదా, నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించుము, నువ్వు నన్ను వెంబడించుము అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ జవాబునిచ్చారో ఆ యవనస్తుడు ఏమంటున్నాడంటే, అతను మిగిలి ఆస్తి గలవాడు గనక ఆ మాటకు చిన్నబుచ్చుకొని అక్కడ నుండి వెళ్ళిపోయినవాడుగా కనపడుతుంటున్నాడు. అయితే ఈ యవనస్తుడు బాల్యం నుండి ఆజ్ఞలు పాటించేవాడుగా ఉన్నాడా? వాస్తవానికి చెప్పాలంటే దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలన ఆజ్ఞని మీరి ఉన్నాడు. లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, తరాన్ని ప్రేమిస్తూ వస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు, అన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నప్పటికీ ఇంకను లోకం పట్ల ఆసక్తి అతనికి పోలేదు, లోకం పట్ల ప్రేమ అతనికి పోలేదు, ధనం పట్ల ప్రేమ అతనికి పోలేదు. ఈ దినాన్ని ప్రియ సహోదరుడా, ఈ వాక్యాన్ని చూస్తున్న నువ్వు కూడా అన్నీ చేస్తున్నావేమో, భక్తిపరుడుగా ఉంటున్నావేమో, వాక్యాన్ని ఎరిగినవాడుగా ఉంటున్నావేమో, ప్రార్థనాపరుడుగా ఉంటున్నావేమో, దేవుని సన్నిధికి వెళ్ళేవాడుగా ఉంటున్నావేమో, అన్నీ దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడుగా ఉంటున్నావేమో, అన్ని ఆధిక్యతలు కలిగి ఉన్నప్పటికీ నీలో ఇంకను ఒకటి మాత్రం కొదువై ఉన్నది. లోకమనే కొదువున్నది, లోకమనే ఆశ నీలో ఉన్నదేమో, ధనమనే ఆశ నీలో ఉన్నదేమో, లేదంటే ఏదైనా తెలియబడని పాపము నీ జీవితంలో ఏదైనా ఉన్నదేమో, అది ఈ క్షణాన్నే, ఈ సమయాన్నే నువ్వు దాన్ని నీ జీవితం నుంచి తీసుకున్నట్లయితే ఆ నిత్య రాజ్యానికి వారసుడకు పరిపూర్ణుడుగా ఉండటానికి దేవుడి యొక్క పిలుపుని నీకు చూస్తున్నారు. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ యొక్క క్షణాన్ని వృధా చేసుకోకు, ఈ యొక్క సమయాన్ని వృధా చేసుకోకు. దేవుని యొక్క ఆధిక్యతలు అన్ని ఆధిక్యతలు నువ్వు కలిగి ఉన్నప్పటికీ నీలో నా కొదువును తీసివేసుకుని దేవుని సన్నిధిలో ఇంకను పరిపూర్ణగుటకు నీవు దేవుడు కృప సహాయము నీకు దయచేయను కాక. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.